రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపంతో జనాలు అల్లాడుతున్నారు. గ్రామాల్లో గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితి. ఇదిలా ఉంటే నీటి ఆధారిత పరిశ్రమలు మూతపడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కళంకారీ, చేనేత పరిశ్రమలో పనిచేసే కార్మికులు వస్త్రాలు తడిపేందుకు నీరందక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రనక పగలనక ప్రయాణించి నీటి ప్రవాహం ఉన్న చోటకు వెళుతున్నారు. పొట్ట నింపుకునేందుకు మరో మార్గం లేక నీరెక్కడుంటే అక్కడికెళ్లి వస్తున్నారు. కనుచూపు మేర నదీ పరివాహక ప్రాంతం. పరిశీలించి చూస్తే తప్ప కనిపించని ప్రవాహం. ఇసుక మేటలు రావటం వల్ల ఎడార్ని తలపించే దృశ్యాలు. ఇది విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది దుస్థితి. నానాటికి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో నదీ ప్రవాహం క్రమంగా తగ్గి పాయను తలపిస్తోంది. ప్రవాహం చిన్నదైనా అది కొన్ని వందల మంది చేనేత కార్మికుల పొట్ట నింపుతోంది. కళంకారీ వస్త్రాలు తడుపుకుంటూ కొందరు జీవనం సాగిస్తున్నారు. కృష్ణా జిల్లా పెడన కళంకారీ పరిశ్రమకు పుట్టినిల్లు. అక్కడ 80% కుటుంబాలు చేనేత పరిశ్రమపైనే జీవనం సాగిస్తున్నాయి. చేతితో అచ్చువేస్తూ అందమైన వస్త్రాలు తయారు చేయడం ఇక్కడి కళాకారుల ప్రత్యేకత. దేశ విదేశాల్లోనూ ఈ వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వేసవి వచ్చిందంటే చాలు నీటి కొరతతో నేతన్నల్లో ఆందోళన మొదలవుతుంది. ప్రవహించే నీటిలో అచ్చువేసిన వస్త్రాలు తడిపితేనే తయారీ సాధ్యపడుతుంది. వర్షాకాలమైతే ఎక్కడైనా వస్త్రాలు తడుపుకోవచ్చు. వేసవిలో మాత్రం నీటి ఎద్దడి వల్ల కష్టాలు ఎదురవుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. మాకు కాలువలు లేనప్పుడు ఈ రేవులోకి వస్తాం. రేవు మాకు పారుదల వాటర్ కావాలి. ఆ పారుదల వాటర్ ఇక్కడ ఉంది, ఇక్కడికి వస్తున్నాం. కలంకారీ డ్రెస్ మెటీరియల్, శారీస్ అన్నీ ఉంటాయి. ఒక పావు గంట 20 నిమిషాలు నానాలి. ఒక్కో పీస్ వచ్చి 2-3 సార్లు తిప్పాలి. కాలువలో ఉందని చెప్పి ఇక అక్కడే తీసుకుంటాం. మా కాలువలో పెడన ఇక్కడ నీళ్ళు అయిపోతే ఇంకో చోటుకి వెళ్తామే. సిద్ధాంతంలో కూడా తీసాం, రావులపాలెం బ్రిడ్జి కింద కూడా. మరి అక్కడ దాకా కూడా వెళ్ళాలి, తప్పదు. ఈ పనికి వాటర్ కంపల్సరీ. పెడన నుంచి వచ్చాం, నీళ్ళు తెచ్చి కలంకారీ గుడ్డలు 1 గంట వస్తాం. రేత్రి ఆరేసుకుని తీసుకుని వెళ్తాం. ఆటోలు వేసుకుని వచ్చి తీసుకుని ఆరేసుకుని పొద్దున్న మధ్యాహ్నం 5 వెళ్ళేసరికి 3-3:30 అట్ట 5. పొద్దున్నే రాకపోతే ఎండలో పడిపోతాం కదా. పొద్దున్న వచ్చి పెమ్మల కట్ చేసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ లేకపోతే భీమవరం సైడ్ అటు ఎక్కడ కాలువలు ఉంటే అక్కడికి వెళ్ళిపోవటమే. అక్కడ తీపి నీళ్ళు కావాలి, ఎక్కడుంటే అక్కడికి వెళ్తామే. వేసవిలో నీటి ప్రవాహం లేకపోవడం వల్ల కార్మికులంతా 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్త్రాలు తడుపుతున్నారు. బ్యారేజ్ లీకేజ్ నీరు సహా దిగువన భూగర్భం నుంచి వచ్చే కొద్దిపాటి ఊట నీరులో వీరి పని సాగుతోంది. ఇక్కడ నీరు లేకపోతే తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి లోడు తీసుకొచ్చే ఆటోలు ఇసుక దెబ్బల్లో దిగిపోతాయి. అలాంటప్పుడు వారికి కష్టాలు తప్పడం లేదు. పెడనలో వాటర్ లేదండి, కాళ్ళ కట్టేశారు కదా. కాళ్ళ కట్టేయటంలో ఇప్పుడు అంతకుముందు సేవగోళం వెళ్ళామండి. సేవగోళం కూడా తగ్గిపోయిందండి, అసలు ఏమీ లేదు. ఇక్కడికి వచ్చామండి. వాటర్ రన్నింగ్ ఉంది కాబట్టి సరిపోయిందండి. అదేనా ఇక్కడ రేపు మే నెలలో ఈ వాటర్ కూడా లేదనుకోండి, మొత్తం ఆపేయటం అవుతుందండి. ఆపేసినాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గోదావరి వెళ్ళాల్సి వస్తుంది. భీమవరం సైడ్ కాళ్ళ ఇప్పుడు పంట దాళం ఉంది కదండి, అప్పుడు ఆ కాళ్ళ తీసుకుంటామండి. ఆ కాళ్ళ కూడా అవి కూడా కట్టేసేస్తాడండి మే నెలలో. అప్పుడు ఇక్కడ గోదావరికి వెళ్ళిపోవాల్సిందండి. 1 గంట పోయినాక అవి తీసుకుని వచ్చేటప్పటికి రైతులు 10 అయిపోద్దండి. ఈ రేపు మే నెలలో ఇది కూడా ఉండదండి. ఇది లేకపోతే గోదావరి వెళ్ళిపోవటం అండి. ఆడవాళ్ళు ప్రింటింగ్ వేస్తారండి, మేము తీసుకొచ్చి వేస్తాం. నీళ్ళ తీసి వాటిని ఆరేసుకుని తీసుకెళ్తాం. రైతులు 1 గంటకు వస్తాం. అవి ఆరేసుకుని నీళ్ళ తీసుకుని ఆరేసుకునేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పటికి 1 గంట 3 ఆ టైం అయింది. అక్కడ నీళ్ళు లేక ఆ కాలువలు కట్టేసినప్పుడు ఇటు వస్తామండి. ఇక్కడిక్కడ తగ్గిపోతే ఇక ఎక్కడన్నా నడుకుంటే అక్కడికి వెళ్ళాలి. మోసుకెళ్ళిపోతాం, లేకపోతే ఎడ్ల బండి ఏదో ఒకటి మాట్లాడుకున్నాం. మండే ఎండల్లో మాడుతూనే పనులు చేయటం వీరికి అలవాటైపోయింది. ఏమాత్రం ఆలస్యమైనా ఇసుకు తెన్నెలు వేడెక్కి కాళ్లు బొబ్బలెక్కుతాయి. పరిచిన వస్త్రాలు తీసి కట్టకట్టి తిరిగి తీసుకొచ్చేసరికి ప్రాణం పోయినంత పనవుతోంది. పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితుల్లో చేనేతలు ఆర్థికంగా చితికిపోతున్నారు. వేసవి వచ్చిందంటే వస్త్రాలను నీటిలో తడిపేందుకు రవాణా ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయి. ఇసుకలో దిగిపోయినా తోసుకుంటా అట్టగా వచ్చేస్తాం. ఆటోలు దిగి వెళ్ళేప్పుడు తోసుకుంటా వెళ్ళాలి రోడ్డు ఎక్కేదాకా. ఇంకేరేముంది, వ్యవసాయం పనులు వెళ్ళేవండి. దీని మీద ఆధారం అసలు మాకు ఎక్కువ. ఆ పొలాలు కాడ పండి చేస్తలే, ఆ కట్టుబడి చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందే. ప్రతి వేసవిలోనూ కృష్ణా జిల్లా పెడన చేనేత కళాకారులకు నీటి కష్టాలు శరామామలయ్యాయి. భూగర్భ జలాలు నానాటికి దిగదారుతున్నటువంటి పరిస్థితుల్లో నీటి ప్రవాహం కోసం నిరంతరం వెతుకులాడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఎన్నో వ్యయ ప్రయాసాల కోసి కలంకారీ వస్త్రాలను నేస్తున్నటువంటి నేతన్నలు ఈ వేసవి ఎప్పుడు ముగుస్తుందా, తమ కష్టాలు ఎప్పుడు తీరతాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.